ప్రేమ ధీరజ్ని విసిగిస్తూ ఉంటే ఇక అప్పుడు ధీరజ్ కోపంగా ఎక్స్ట్రాలు చేసావంటే ఒక్కటిస్తాను అని ప్రేమపైకి చేయెత్తుతాడు. ఇంతలో చందు వచ్చి ఒరే నీకు అసలు బుద్ధుందా, భార్య మీద చేయెత్తుతా వింట్రా అని అంటూ ఉంటాడు. అన్నయ్య ఇది నిన్ను కాపాడింది అన్న ఒకే ఒక కన్సల్తో దీనికి సేవ చేస్తున్నాను, అంతే తప్ప దీని మీద ప్రేముండి కాదు అని ధీరజ్ అంటాడు. ఏంట్రా ప్రేమ గురించి అలా మాట్లాడుతున్నావు అని చందు అడిగేసరికి మరి ఏంటన్నయ్య, అమూల్య విషయంలో ఇది చేసిన నమ్మక ద్రోహానికి దీన్ని నా జీవితంలో నుంచి మన ఇంట్లో నుంచి తరిమేయాలి అని ధీరజ్ అనేసరికి ఇక చందు కోపంగా నోర్మి అంటూ ధీరజ్ పైకి చేయెత్తుతాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన అమూల్య నర్మదా కూడా వీళ్ళ మాటల్ని వింటూ ఉంటారు. నువ్వు ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా, నీకు కొన్ని విషయాలు తెలియాలరా అని చందు అనేసరికి ఏం తెలియాలన్నయ్య, ఇది చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు ఇంట్లో అందరికీ తెలిసిపోయాయి కదా. విశ్వగాడికి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపింది ముమ్మాటికి తనే అంటూ ప్రేమ మీదకి దూసుకుని వెళ్తూ ఉంటాడు ధీరజ్. దాంతో చందు కోపంగా నువ్వు పొరపాటు పడుతున్నావురా, విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ప్రేమ కాదు వల్లి అని చందు నిజం చెప్పేసరికి ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదన్నయ్య అని ధీరజ్ అంటూ ఉంటే అవునన్నయ్య పెద్దన్నయ్య చెప్పింది నిజం అమూల్య కూడా చెప్తూ ఉంటుంది. ఇక చందు ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటే చందు దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. అన్నయ్య బాధపడకన్నయ్య అని ధీరజ్ అనేసరికి ఇక బాధ తట్టుకోలేక ధీరజ్ని హగ్ చేసుకుంటాడు చందు.